మూసీ ప్రక్షాళనపై విపక్షాలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాయని మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. మంగళవారం తెలంగాణ సచివాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో బీఆర్ఎస్ నేతలు చేసిన పనులు మర్చిపోయినట్లున్నారని ఆయన తెలిపారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తెచ్చిందే బీఆర్ఎస్ సర్కార్ అని, మూసీకి 50 కిలోమీటర్ల దూరంలో బఫర్ జోన్ నిర్ణయించింది జీవో జారీ చేశారని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం మూసీలో 8,480 అక్రమ కట్టడాలు ఉన్నాయని లెక్క తేల్చిందని, హద్దుల గుర్తింపుపై సర్వే కూడా పూర్తి చేసిందని గుర్తు చేశారు. నాడు మరో మీటింగ్ ఏర్పాటు చేసుకొని కార్యాచరణ మొదలు పెట్టాలి. అక్రమ కట్టడాలు ఎక్కడ ఉంటే నిర్దాక్షణీయంగా కూల్చేయాలి. ఆ క్రమంలో మీరు ఈ రోజు ఎన్యూమరేషన్ చేసిన తరుణంలో వారందరికీ కూడా ఏ విధమైన R&R పాలసీ ఇవ్వాలనో ఖచ్చితమైన టైం ఫ్రేమ్ వర్క్ లో మనం చేయాలని వారు స్పష్టంగా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. మరొక మారు మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం, 22లో మళ్ళొక్కసారి మీటింగ్ పెట్టి కంపెన్సేషన్ 2 బెడ్రూమ్ హౌసెస్ ఇవ్వాలని ఉన్నవారికి అందరికి, ఎవరికైతే ఈ మూసీ రివర్ బెడ్ కు సంబంధించి అక్కడ నిర్మాణాలు చేపట్టిన వారికి అందరినీ కూడా అక్కడి నుంచి పంపేసి వారందరికీ కూడా 2 బెడ్రూమ్ హౌసెస్ ఇవ్వాలని చెప్పి 15,000 మందిని ఆ రోజు వారు ఎన్యూమరేట్ చేస్తే స్పష్టంగా వారు చెప్పడం జరిగింది. అదే విధంగా ఏదైతే వారు చెప్పడం జరిగిందో ఈ రోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఆ రోజు మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు అనేక మీటింగ్లు నిర్వహించి మరి రివర్ బెడ్ కు సంబంధించిన 2 వైపుల రోడ్డు నిర్మాణం అంటే 55 కిలోమీటర్లు ఇటు 55 కిలోమీటర్లు అటు 110 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం గాని, బఫర్ జోన్ గాని, FTL గాని అన్నిటినీ కూడా నిర్ధారణ చేసి గుర్తించి